మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం కొండాపూర్లోని క్యాతన్ ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. హీస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. సో సార్తో మాట్లాడి విటమిన్ డి గురించి అలాగే B12 గురించి మాట్లాడదాం. సో రీసెంట్ టైమ్స్లో చాలా మంది ఈ రెండు వైటమిన్స్ లోపం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అసలు ఏంటి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్, వీటి లోపం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా వాటి నుంచి బయటపడాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. సో రీసెంట్ టైమ్స్లో చూస్తే మెయిన్గా 20 వీళ్ళలోనే 20 ఏజ్ ఉన్న వాళ్ళలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ దగ్గరికి వెళ్ళినా సరే నీకు విటమిన్ డి ఉందా, విటమిన్ B12 ఉందా, ఫస్ట్ అది టెస్ట్ చేసుకో, తర్వాత చూద్దాం అంటున్నారు. ఊరికే కళ్ళు తిరగడం కానీ, ఎక్కువ అలసట రావడం కానీ, ఏం తిన్నట్టు ఉండకపోవడం, ఆకలి కాకపోవడం, కొంచెం తిన్నా హెవీగా అనిపించడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్. దాంతోపాటు ఏంటంటే అసలు ఇమ్యూనిటీ అసలు ఊరికి అలసిపోతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా వైటమిన్ డి అండ్ B12 లోపం వల్లే అంటారా? కాదా? కాదు. మరేంటి సార్? సరైన జీర్ణశక్తి లేకపోవడం వల్ల. ఓకే. ఎంతమందికి తెలిసింది? సరే, విటమిన్ డి ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? విటమిన్ B12 ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? అవేర్నెస్ లేదు చాలామందికి. నేను అన్నీ తింటున్నాండి, చాలా మంచి గుడ్ హెల్త్కి సంబంధించిన అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, అన్ని మినరల్స్ అన్ని బ్యాలెన్స్గా తీసుకుంటానండి, అయినా నాకు ప్రాబ్లం వచ్చింది అని అంటారు. విటమిన్ డి కూడా నేను ఎక్కువ ఎండలో తిరుగుతున్నాను, ఎండలో బాగానే వర్క్ చేస్తున్నాను అంటారు. మరి దానికి కూడా రావట్లేదు ఎందుకు? అసలు విషయం రూట్ కాస్లో ఎక్కడ ఉంది అని చూస్తే జీర్ణ వ్యవస్థలో ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఫుల్ మిల్స్ తిందాం మనం. ఒక ఫుల్ మిల్స్లో ఏమేమి ఉంటాయి? అన్నం, పప్పు, రసం, పెరుగు, ఒక ఫ్రై, కర్రీ, అంటే అన్ని రకాల పోషకాలు ఉన్న ఫుల్ మిల్స్లో హెల్దీ అంటే హెల్త్కి కావాల్సిన, బాడీకి కావాల్సిన అన్ని పోషకాలను మన ప్లేట్లో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ ఫుడ్ తిని జీర్ణించుకుంటే కదా అక్కడ ఉన్న పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి కదా. చాలా మంది ఒక అపోహల్లో బతుకుతారు, ఒక ఇమాజినేషన్లో బతుకుతారు. ఏంటి అని అంటే, నేను బాగానే తింటానండి, ఫ్రీగా మోషన్కి వెళ్తానండి, బాగుందండి నా డైజెషన్ సిస్టమ్, అయినా నాకు ప్రాబ్లం ఉంది అంటారు. నీకు కాదు తెలిసేది, ఈ సైన్స్కి తెలియదు. నీ డైజెషన్ సిస్టమ్ ఎలా ఉందనేది ఈ సైన్స్కి తెలియదు, నీకు తెలియదు. దానివల్ల వస్తుంది. అంటే తింటుంటారు, తినేసి అయిపోయిన ఎంబడే మోషన్కి వెళ్తారు. తిన్నెంబడే మోషన్కి వెళ్తారు చూడండి చాలామంది, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. విటమిన్ B12 ప్రాబ్లం, విటమిన్ డి ప్రాబ్లం రావడానికి. ఈవెన్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో అన్ని వైటమిన్స్ ఉన్నా సరే డైజెషన్ బాగాలేనప్పుడు తిన్నెంబడే మోషన్కి వెళ్ళినా మీ డైజెషన్ సిస్టమ్ అంటే తిని ఓవర్లోడ్ అయిపోయినప్పుడు డేపులు వచ్చేస్తాయి, ఒకలాంటి బర్ప్ వచ్చేస్తుంది చూడు. ఇలాంటివన్నీ కూడా ఇండైజెషన్ అవుతుందని అర్థం చేసుకోవాలి. మీరు మీ డైజెషన్ సిస్టమ్ బాగుంది అని చెప్పేదానికి కరెక్ట్గా క్యాలిక్యులేషన్ లేదు. షుగర్ డైజెషన్ ఇన్బ్యాలెన్స్ వల్ల, బీపీ డైజెషన్ ఇన్బ్యాలెన్స్ వల్ల, థైరాయిడ్ డైజెషన్ వల్ల, 99% డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మీ B12 ప్రాబ్లము, మీ విటమిన్ డి ప్రాబ్లం కూడా డైజెషన్ వల్ల లోపం వల్లనే వస్తుంది. కానీ అన్ని వైటమిన్స్, అన్ని మినరల్స్ సమతుల్యంగా తీసుకుంటే ఆటోమేటిక్గా డైజెషన్ ప్రాబ్లం రాదు కదా సార్. సో ఇప్పుడు తీసుకుంటున్నాం కదా, మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? చెప్తా, బాగా ఆలోచించి చెప్పండి. ఈ టాపిక్ని తర్వాత చెప్దాం అనుకున్నాను, చెప్పాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు కాబట్టి చెప్తున్నాను ఈరోజు. ఫుడ్, హెల్దీ ఫుడ్ తింటున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది. ఎలా తింటున్నాం? ప్లేట్లో అన్నం ఉంది, ఏం ఆలోచించుకుంటూ తింటున్నావు? సాడ్గా ఏదో పోగొట్టుకున్నట్టు తింటున్నావా? లేదు కోపం చిరాకుతో తింటున్నావా? లేకపోతే ఒక బాధ పెట్టుకొని, లోపల మనసులో ఒక బాధ పెట్టుకొని తింటున్నావా? లేదంటే ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని తింటున్నావా? లేదు నేనే మంచి ఫుడ్ తింటున్నాను ఒక ఈగోతో తింటున్నావా? ఈ 5 ఎమోషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఎమోషన్స్లు ఏ ఒక్క ఎమోషన్ పెట్టుకున్నా మీ జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం ఉన్నట్టే అని రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తాను, ఇది మీ ఎమోషన్సే మీకు అసలు కారణం, డిసీజ్కి కారణాలు. ఇక్కడ ఒక భయంతో తిన్నామనుకో విటమిన్ డి ప్రాబ్లం. ఓకే. ఒక చిరాకుతో తిన్నామనుకో
ఖచ్చితంగా మీ లివర్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి విటమిన్ B12 ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మీ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటది. విటమిన్ డి ప్రాబ్లం ఉన్నప్పుడు మీ బోన్ మ్యారో, మీ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. అంటే మనం తినే ఎమోషన్స్ని బేస్ చేసుకునే ఉంటుంది ఇక్కడ. ఓకే, అందుకే ఒక్కోసారి మనం హ్యాపీగా తిన్నప్పుడు బయట తృప్తిగా అనిపించింది నా అని మీకు ఇంకా సైంటిఫిక్గా చెప్తా, ఎవరు నమ్మరు కదా మీకు నేను ఇలా చెప్తే. ఎమోషన్స్ మన డిసీజెస్ కారణాలా చెప్తాను. ఇక్కడ ఒక చార్ట్ ఉంటుంది చూడండి, బాగా చూడండి. ఓకే, ఇది నేచర్ యొక్క చార్ట్. ఇది పంచభూతాలు ఉంటాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు ఈ ప్రతి ఒక్క పేషెంట్కి మేము ఈ చార్ట్లో ఉన్న రూట్ కాస్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఈ చార్ట్లో ఉన్న పంచభూత సిస్టమే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి, ఇది అవుటర్ ఆర్గాన్స్ ఉంటాయి, వాటి కలర్స్, వాటి ఎమోషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. స్టమక్ల ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ చూడండి, స్టమక్ల ప్రాబ్లం ఉన్నప్పుడు సాడ్నెస్, సాడ్గా తిన్నామనుకోండి మీ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దుఃఖంతో తిన్నామనుకోండి మీ లంగ్స్ ఇంపాక్ట్ పడుతుంది. ఏదో బాధ పెట్టుకుని తింటారు కొంతమంది, ఇక్కడ లంగ్స్ ఇంపాక్ట్ పడతాయి. ఒకలాంటి భయంతో తిన్నప్పుడు ఖచ్చితంగా మీ కిడ్నీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఒక కోపం చిరాకుతో ఈ రోజు 90% తినే అందరు జనాలంతా గబా తినడం, ఏదో అర్జెంట్ ఉన్నట్టు చిరాకుతో కోపంతో తినడం, ఏదో ఆలోచించుకుంటూ తినడం, అంతా కూడా హెల్త్ అది లివర్ మీద ఇన్బ్యాలెన్స్ రావడం వల్ల మీ నర్వస్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తుంది. దీనే విటమిన్ B12 అంటాం మనం. విటమిన్ డి ప్రాబ్లం అన్నప్పుడు మీరు భయంతో తిన్నారంటే విటమిన్ డి ప్రాబ్లంలో మీకు బోన్ డెన్సిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదంతా ప్రకృతి వైద్యం అండి. ఒకసారి వస్తే ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి వింటే మీకు రూట్ కాస్ల ప్రాబ్లం అర్థమవుతుంది. ఈ ఎమోషన్కి మన తిండికి సంబంధం లేదు అని అంటే మీకు అవగాహన లేదన్నట్టే అర్థం. మీ నేచర్ మీద, మీరు తినే ఫుడ్ మీద మీకు అవగాహన లేదని అర్థం. ఖచ్చితంగా చెప్తాను నేను. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎలా ఏ ఆలోచన చేసుకుంటే తినేది ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఏం ఆలోచించుకుంటే తినేది చెప్పండి. చూడండి, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం మీ కుటుంబాలంతా, ఇప్పుడు ఏమై కుటుంబాలంతా 2, 3 ఉమ్మడి కుటుంబాలంటే అప్పుడు ఫుడ్ కూడా అందరూ కలిసి కూర్చొని తింటూ అందరు కలిసి కూర్చొని తిన్నప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్, ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 30-40 ఏళ్ల కింద విటమిన్ డి గురించి కానీ విటమిన్ B12 గురించి మాట్లాడని సిస్టమ్ ఉంది. మాట్లాడారు కదా, తింటున్నప్పుడు మాట్లాడకుండా తినాలి కదా. తృప్తిగా తిన్నది ఎవరైనా ఉన్నారా? తృప్తిగా తినే వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉమ్మడి కుటుంబాల్లో అది ఉండేది. ఇప్పుడు ఎవరిది వాళ్ళకి తినేసరికి ఏమైపోతుందంటే ఏదో ఒక ఎమోషన్స్ తినడం వల్ల, ఏ ఎమోషన్స్తో తింటున్నామో నేను చెప్పినట్టుగా ఆ ఎమోషన్, ఆ ఆర్గన్ ఇంబ్యాలెన్స్ అయ్యి దానికి సంబంధించిన రూట్ కాస్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి విటమిన్ B12కి కానివ్వండి, విటమిన్ డికి కానివ్వండి, మీ కిడ్నీ ఎనర్జీ, మీ లివర్ ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల, మీరు కోపంతో, భయంతో, చిరాకుతో తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఈ విటమిన్ డి ప్రాబ్లం, విటమిన్ B12 ప్రాబ్లం అనే అవగాహనకు వస్తే న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. ప్రకృతి వైద్యం చెప్పే విధానం అండి ఇది. ఈ సైన్స్కి ఇది ఎప్పటికీ అర్థం కాదు. ఈ సైన్స్ ఈ రూట్లో ఆలోచించలేదు. ఈ సైన్స్కి తెలియదు ఇదంతా సిస్టమ్. తెలిసినా చెప్పరు. చెప్తే ఎక్కడ న్యాచురల్గా తగ్గించుకుంటారు అని చెప్పేసి. విటమిన్ B12కి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తే జీవితం అంతా ట్యాబ్లెట్ వేసుకోవాలి. విటమిన్ డి ప్రాబ్లం వారానికి ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఇది మెడికల్ సిస్టమ్ చెప్పేది. న్యాచురల్గా చెప్పే సిస్టమ్ ఏంది? ఎందుకు పాటించకూడదు? మనం ఎందుకు తృప్తిగా తినకూడదు? ఆలోచించండి. మనం చేసే కోటి విద్యలు కూటి కోసం అంట. అది తృప్తిగా తినకపోతే ఎందుకు ఇంకా జీవితం మనకు? ఒక లైఫ్ మనం తృప్తిగా ఎంత కష్టపడి పని చేసినా ఫైనల్గా ఫుడ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఫుడ్ కాస్త తృప్తిగా తినకపోతే ఎందుకు నువ్వు ఎంత సంపాదించి కూడా రూట్ కాస్ట్లో డిసీజ్ ఇన్ని డిసీజ్ల పేర్లు ఎందుకు వింటున్నావు, వినాల్సి వస్తుంది? అసలు ఆలోచించండి ఒకసారి. ప్రకృతి కూడా, ఆయుర్వేద వైద్యం కూడా తినే పద్ధతి ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది? కాలు చేతులు కడుక్కొని తినమని ఎందుకు చెప్పింది? సనాతన ధర్మంలో కాలు చేతులు కడుక్కునే సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి. ఈ ప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, సలేవా ఇంక్రీజ్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ గట్ హెల్త్ అనేది బాగా ఇంక్రీజ్ అయినప్పుడు ఎంత హెవీ డైట్ తిన్నా సరే. ఈవెన్ అప్పట్లో మీరు అన్నట్లు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏంటంటే కింద కూర్చొని తినాలి, అది కూడా మన చెక్కలు ముక్కలు వేసుకొని కూర్చొని తినేవాళ్ళు. ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు ప్రెషర్ పాయింట్ పడాలి. ఇక్కడ ఈ ప్రెషర్ పాయింట్స్ పడ్డప్పుడు మనకు ఆటోమేటిక్గా గట్ హెల్త్ అనేది యాక్టివ్ ఉంటుంది. జఠరాగ్ని అనేది చాలా యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఆ గట్ హెల్త్కి మనకు జఠరాగ్నికి సంబంధం ఉందండి. అది ఈజీగా డైజెషన్ చేస్తుంది. ఎంత హెవీ డైట్ తిన్నా సరే ఈజీగా డైజెషన్ అయ్యేది.
అందుకే పోషక లోపం అనేది అప్పట్లో వచ్చేది కాదు. అప్పట్లో ఎవరు కూడా 30-40 ఇయర్స్ బ్యాక్ ఎవరు విటమిన్ డి గురించి మాట్లాడింది, ఎవరు విటమిన్ B12 గురించి మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదండి బాబు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా కొన్నాళ్ళు పోతే మీ పిల్లలు కన్నా పెద్దగా అయింది, ఇంకొక 20 ఇయర్స్ కన్నా 10 ఇయర్స్ కన్నా పోతే తుమ్మిన డిసీజే, దగ్గిన డిసీజే, ఇవన్నీ డిసీజే, ఇవన్నీ న్యాచురల్ అంటే సీజన్ వల్ల వచ్చాయి. ఇవన్నీ చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మీరు దాన్ని కూడా టెస్టులకు దగ్గినంటే టెస్ట్ ఎక్స్రే తీయాలి, సిటీ స్కాన్ తీయాలి. ఎందుకండి బాబు సిటీ స్కాన్ ఎంత రేడియేషన్ ఉంటుంది తెలుసా? అంటే కోరుకొని డబ్బులు పెట్టి టెస్టులు చేయించుకొని మళ్ళీ హెల్త్ పాడు చేసుకోవడం ఒక రేడియేషన్ బాడీ మీద పడదంటే. ఇవన్నీ అవగాహన లోపం వల్ల జరిగే, ప్రకృతి మీద అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం అనేది ప్రకృతి వైద్యం చెప్తుంది అనేది అర్థం చేసుకుంటే ప్రతి డిసీజ్ని కూడా రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే మనం తినే ఫుడ్ ఎలా తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ నేర్చుకుంటే పాతకాలంలో ఎవ్వరు కూడా ఏ సైన్స్ కూడా చెప్పలేదండి బాబు. చాలా న్యాచురల్గా చాలా కొన్ని రెమెడీస్ పెట్టారు, చాలా మంచి పద్ధతులు చెప్పారు మనకు. ఆ పద్ధతులన్నీ పాటిస్తే చాలు మనకు. ఎంతమంది పాటిస్తున్నారండి ఈరోజు? బిజీ లైఫ్. నీ బిజీ లైఫ్ నీ తినే కూటి కోసమే. అది తృప్తిగా తినకపోతే ఇంకా ఎందుకు జీవితము? అక్కడ సంపాదించేది ఇక్కడ హాస్పిటల్లో పెడతారు అంతే కదా, సరిపోవట్లేదు, అప్పులు చేయాల్సి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అప్పులు చేస్తున్నారు చూడండి ఒకసారి. ఉన్న వాళ్ళు పక్కన పెట్టుకుందాము, మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకసారి పరిస్థితి చూడండి. కొని తెచ్చుకుంటున్నారు, కొని మళ్ళీ అప్పు చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంది తెలుసా? న్యాచురల్గా బతికేదానికి అవకాశం పెట్టుకొని న్యాచురల్గా చిన్న రెమెడీస్ వాడితే సరిపోయేదానికి వీటికి ఎందుకండి మనకు టెస్టులు, హాస్పిటళ్ళు? వెళ్ళండి, ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. తప్పదనుకున్నప్పుడు ఎమర్జెన్సీలో హాస్పిటల్లే మంచివి. నేను కూడా తప్పని చెప్పట్లేదు, హాస్పిటల్ అన్ని క్రైమ్ అదంతా తప్పని చెప్పట్లేదు. చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది మెడికల్ సిస్టమ్. కానీ అది మనం ఒక స్టేజ్ దాటిన తర్వాత వెళ్ళాలి. ఎంత ఎమర్జెన్సీలో వెళ్ళినా అదే ప్రాబ్లము, ఫస్ట్ వెళ్ళినా అదే ప్రాబ్లం. కానీ న్యాచురల్గా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖర్చులు తగ్గుతాయి, హెల్దీగా ఉంటాం, మనకు ఒక అవేర్నెస్ వస్తుంది. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఏమి ఇస్తున్నాం మనం, ఎలాంటి సంస్కృతి ఇస్తున్నాం? భారతీయ సంస్కృతి అంటే వాటి ఎథిక్స్ ఏంటి, వాళ్ళ విలువలు ఏంటి, వాటి గురించి చెప్పకుండా సైన్స్ హాస్పిటల్ మాత్రమే ఉందని అవగాహన ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ ప్రకృతి వైద్యంలో ఉన్న చిట్కాలే, ఆయుర్వేద వైద్యంలో ఉన్న మూలాలు మాత్రమే ఇవన్నీ. ఇవి పాటిస్తే 100 ఏళ్ళ ఆయుష్ మళ్ళీ ఈజీగా బతకొచ్చు అని చెప్పేసి ప్రకృతి చెప్తుంది. సో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అంటే సోఫాలను పైన కూర్చొని చైర్లో కూర్చొని తింటూ ఉంటప్పుడు ఒకసారి కింద కూర్చొని తినరా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కూర్చొని తింటే ఏముంది అని ఒక సిల్లీగా రెస్పాండ్ అవుతాం, కానీ దానికి ఇంత రీజన్ ఉంది. అందులో యాక్యుపెంచర్లో పాయింట్స్ యాక్టివేట్ అవ్వడం కానీ మన గట్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించడం ఇంత ఏమంటారు క్లుప్తంగా ఎవరికీ తెలియదు. సో దీని గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.